ఎప్పుడైతే ఈ యోగి తాబేలు తన అవయవాలను అన్ని వైపుల నుండి వెనుకకు లేదా లోనికి మరల్చుకున్నట్టుగా తన ఇంద్రియాలను ఇంద్రియ విషయాల నుండి ఉపసంహరించుకుంటాడో అప్పుడు అతడి ప్రజ్ఞ చాలా స్థిరమైనది అవుతుంది. తాబేలు ఇట్లా పెట్టుకొని పోతూ ఉంటుంది. ఏదైనా శత్రువులు కానీ ఇంకా ఆకర్షణ వస్తువు ఏదైనా జరిగినప్పుడు తనకు అక్కర లేకపోతే లోపలికి వేసేసుకుంటుంది. ఒక చిప్పలాగా పడిపోతుంది. దాన్ని ఏం చేసినా కొట్టినా ఒక పారి ఏనుగు తొక్కినా కూడా ఏం కాదంటారు. అంత స్ట్రాంగ్ పరమాత్ముడు సృష్టించాడు. యోగికి ఏం కాలేదు, ఏం చేసినా ఏం కారు వాళ్ళకి. అంతే, ఒక్కపారి ముడుచుకుంటే అయిపోయాయి లోపలికి. మనస్సుతో పాటు ముడుచుకుంటే అయిపోయాయి. మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతిని, జీవులను, జంతువులను చూసి పాఠాలు నేర్చుకుంటాడు దత్తాత్రేయ స్వామి. చూసారా, ఆయన దత్తస్వామి అన్ని చోట్ల ఉండే ప్రతి జంతువు, ప్రతి ఒక్క ప్రాణి ఎల్లెల్లి ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని చోట్లను అన్ని విధాలైనటువంటి ప్రాణుల నుంచి కూడా దత్తస్వామి నేర్చుకుంటున్నాడని చెప్పారు. ఇక్కడ జగద్గురువు అయినటువంటి కృష్ణ పరమాత్మ తాబేలును చూపించి దానిలాగా సాధన చేయమంటున్నాడు. తాబేలును మీరు చూసే ఉంటారు కదా, అది తన చుట్టూ ఏ కొద్ది శబ్దం వచ్చినా, ఏ ఇతర జంతువు వచ్చినా వెంటనే అవయవాలను తనలోనికి ముడిచేసుకుంటుంది. ఆ పని చేయటానికి అదేం పెద్ద సాధన చేయవలసిన పని లేదు దానికి. తాబేలుకు ఆ పని సహజంగానే జరిగిపోతుంది. శబ్దం వస్తూనే లోపలికి పోతుంది. యోగి అలా తాబేలులాగా ఉంటాడు. అంటే దుప్పటి కప్పుకొని ముడుచుకొని పడుకోవటం కాదు. అట్లనే తాబేలులాగా నేను ఉంటానని చెప్పేసి ఆశ వచ్చినప్పుడు లేక భయం వచ్చినప్పుడు పెద్ద దుప్పటి కప్పుకొని పడుకోండి. తాబేలులాగా నేను కూడా ఉండాలి కదా, అందుకని అనుకోకూడదు. అట్లా కాదు అది. తాబేలు తన అవయవాలను భయం చేత కానీ వేరే ఇతర కారణం చేత కానీ అన్ని వైపుల నుండి లోనికి మరల్చుకున్నట్లుగా జ్ఞాననిష్ట యందు ప్రవర్తించే ముని ఇంద్రియ విషయాలన్నిటి నుండి ఇంద్రియాలను లోనికి ఉపసంహరించుకొని ఉంటాడు. జ్ఞాని లక్షణం అడిగాడు కదా, ఎప్పుడెప్పుడో సమాధానం చెప్తూ ఉన్నాడు. అంటే ఇంద్రియాలను విషయాల లోనికి పోకుండా చేస్తాడు. లోనికి పోతే కదా తాపత్రయం మనస్సుకి. అందుకని దానికి రాకోకుండానే అక్కడికే కట్ చేసేస్తున్నాడు. అక్కడికే సిగ్నల్స్ కట్. అలా చేసినప్పుడు అతడి ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది. లేకపోతే ఎటు పడితే అట్లా పోనిస్తే ప్రయోజనం ఏముందండి? మనస్సు ఎట్లా పడితే అట్లా పోనిచ్చడం బుద్ధిని, కన్ను ఎట్లా పడితే అట్లా దేనో చూడటం, వినటము, మరి ఏదంటే అది మాట్లాడటం, ఏదంటే నాలుకకు రుచిగా తినటము, ఇవన్నీ చేస్తుంటే ఏమవుతుంది? ఇంద్రియాలన్నీ బయట వెళ్ళినట్టే కదా. అన్నీ ఏది ఇష్టం, కాలు తన ఇష్టం వాకింగ్ చేస్తుంది, చెయ్యి తన ఇష్టం ఏదేదో చేస్తూ ఉంటుంది. ఆ ఇష్టం వచ్చినట్టు అన్నీ కూడా చేసుకొని పోతుంటే ఈ మనస్సు స్థితప్రజ్ఞం అయ్యేది ఎట్లా? స్థితప్రజ్ఞుడు అనబడటానికి సాధ్యం లేదే. అందుకని ఈ ఇంద్రియాలన్నీ కూడా అట మనసు పోతుంది. కన్ను ఎంత బాగుంది, అది పోకూడదు. అది ఏంది బాగుంటే బాగుంటుంది, నీకెందుకు అది? నువ్వు మనసులో పోకూడదు. అది స్థితప్రజ్ఞుడు లక్షణం. అది అంటే అదేం ప్రాక్టీసు చేస్తే వచ్చేది కాదు, అదంతకదే రావాలా. ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేస్తా నేను దేని గురించి కూడా నాకు అట్లా అనుకుంటే దాని మీద ఎక్కువ పోతూ ఉంటుంది. ఈ రోజు నుంచి నేను దీన్ని మానేస్తాను అంటే దాని మీదే పోతుంది జ్ఞానం. అది సహజంగా రావాలా మనకు. సహజంగా వచ్చినప్పుడు సాధన గురుకృప కావాలన్నదండి. మాటి మాటికి ఏం గురుకృప చేయిస్తాడా కూర్చొని చేయి అని? మనం సాధన చేయాలా. అంటే ఇంద్రియాలను విషయాలలోనికి పోకుండా చేస్తాడు. అంటే ముడుచుకొని పోతున్నాయంటే అర్థం తాబేల్లాగా ముడుచుకొని మనం కూడా ముడుచుకొని పోతున్నాం, అక్కడెక్కడన్నా కప్పుకొని కూర్చున్నాము, అది కాదు. విషయాలు పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలకి లోపల వెళ్ళకోకుండా చూస్తాడు. ఇవన్నీ కూడా కట్టేస్తాడు, పోకోకుండా. అలా చేసినప్పుడు అతడి యొక్క ప్రజ్ఞ ఎట్లా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది. అలా చేసిన వాడు
స్థితప్రజ్ఞుడు అనబడతాడు. ఇంద్రియాలను లోనికి తీసుకొని అంతర్ముఖం చేసి చిత్తాన్ని కూడా ఆత్మలో స్థాపించి స్థిరంగా ఉంచాలి. అన్నీ లోపలికి తీసేసుకొని మొత్తం ఏది కూడా రాకోకుండా ఆ ఇంద్రియాలంతా పోకోకుండా లోపలికి లాగి, అంటే మానసికంగా ఎక్కడా వెళ్ళకోకుండా తానులో తన ఆనందాన్ని పడుతూ ఉంటాడనమాట. తాను స్థితప్రజ్ఞుడు. ఇక్కడ కొంతమంది ఇలా అడగచ్చు, అయ్యా బయటికి పోవటం ఇంద్రియాలకు సహజ లక్షణం కదా, భగవంతుడు వాటిని అలాగే సృష్టి చేశాడు కదా, వాటిని బయటికి పోనిస్తే తప్పేమిటి అని అడగవచ్చు. కొంతమంది ఆ యోగం కూడా చేస్తారు. ఇష్టం వచ్చినట్టు యోచన చేయండి, ఇష్టం వచ్చినట్టు సంచారం చేయండి, ధ్యానం చేయండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. కొత్త రకమైన యోగం ఇప్పుడు వచ్చేసింది. అది యోగం. అది సరే, అలా అడగటం చాలా పెద్ద తప్పది. అట్లా అడగకూడదు. ఇంద్రియాలు బయటికి పోతే జరిగే అనర్థాలన్నీ గురించి వివేక చూడామణిలో ఆ భగవత్పాదాచార్యులు ఏం చెప్పారు? శబ్దాదిభిః పంచభిరేవ పంచత్వమాపుః స్వగుణైర్నిబద్ధాః కురంగ మాతంగ పతంగ మీన భృంగా నరః పంచభిః రంచితః కిం. జింకలు, ఏనుగులు, మిడతలు, చేపలు ఏదైనా ఆ శబ్దం వచ్చిందనుకోండి, వెళ్ళి పట్టుకుంటుంది, చిక్కుకుంటుంది. జింకలు కూడా అంతనే ఒక మాదిరి శబ్దం చేస్తారు, దాన్ని పడాలంటే టిక్ 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 అని వచ్చేస్తుంది. ఏనుగులు కూడా అంతనే, మిడతలు అంతనే, తుమ్మెదలు అంతనే. అనేవి శబ్దము మొదలైనటువంటి 5 విషయాల చేత పాపం బంధించబడినవై నాశాన్ని పొందుతున్నాయి, పట్టుకుపోతారు. జింకలకు సంగీతాన్ని వినాలని ప్రీతి ఉంటుంది. సంగీతం కేవలం శబ్దం. సంగీతం అంటే ఏదో వీణా సంగీతం, ఏదో వైలిన్ సంగీతం అనుకోవద్దండి. సంగీతం అంటే ఒక శబ్దం. సంగీతం వింటూ అవి తన్మయత్వాన్ని పొందుతాయి. ఒక మాదిరి ఒక శబ్దం తన్మయత్వాన్ని పొందుతాయి. ఒక చెట్టు ఒకదానికొకటి రాచుకుంటూ ఉంటుంది. జింకలన్నీ ఆ చెట్టు కింద చేరుతాయి, అది వింటాయి. ఆ ఆకులు కూడా అట్లనే గాలికి అవి అక్కడ పట్టుబడతాయి. వేటగాడు వేణునాదం చేస్తూ జింకలను ఆకర్షిస్తాడు. అవి వేణునాదం వింటూ మాయమరిచిపోయినప్పుడు వల పన్ని వాటిని స్వాధీనం చేసుకుంటాడు. ఏనుగుకు స్పర్శసుఖం అంటే చాలా ఇష్టం. దానిని వశం చేసుకోవటానికి ఒక గుంటను త్రవ్వి, అది ఉంది, అది ఒప్పుకున్నా నేను, ఒక గుంటను తవ్వి ఉంచుతారు. ఆ గుంటపై తాత్కాలికంగా సన్నని కర్రలు పెట్టి దాని మీద చిన్న ఒక ఇసుకలాగా వేసి గడ్డి పరిచి భూమిలాగా కనిపించేటట్టు చేస్తారు. ఆ గుంటకు ఒకవైపు ఆడ ఏనుగు బొమ్మను పెడతారు. మగ ఏనుగు స్పర్శసుఖం కోసం వచ్చి మెల్లగా ఆ గుంటలో పడిపోతుంది. ఆ ఏనుగును ముట్టుకోవాలని వస్తుంది. స్పర్శసుఖం అంటే ఒకదాన్ని కొట్టుకుంటూ ఉంటాయి. స్పర్శసుఖం అంటే చాలా ఇష్టం దాళ్లకు. అప్పుడు కొంతకాలం దానికి ఆహారం పెట్టకుండా దానిని వశం చేసుకుంటాడు. పాపం మిడతలు అగ్నిని పండు అని భ్రమించి, మిడతలంతా అగ్ని దీపం దగ్గర చూడండి, మిడతలు వచ్చి పడి అందులో పడి చనిపోతాయి. వేటగాడు వేసినటువంటి గాలపు ఆ చేప మాంసఖండానికి ఆశపడి చేప నశిస్తుంది. దాన్ని పట్టుకోవటానికి వెళ్ళిపోతుంది. అది పట్టుకోవడానికి వెళ్ళిపోయి దాన్ని చచ్చిపోతుంది. అది పాపం. తుమ్మెద తామర పువ్వులో మధువును త్రాగుతూ మత్తెక్కుంటుంది. సూర్యుడు అస్తమించి ఆ పద్మం మూసుకుపోతే తనకు తెలీదు, ఆరాది నశిస్తుంది. ఒక తుమ్మెద ఉండింది. ఒక కవిత్వం చదివా నేను. ఒక తుమ్మెద, ఆ తుమ్మెదలో మెల్లగా పద్మంలో వచ్చి కూర్చుంది, బాగా తాగింది, మత్తెక్కింది. ఆ తుమ్మెదలకు అవే కళ్ళు తాగింది, మత్తెక్కిపోయింది. అట్లా ఎగురుకుంటూ ఉంది. సూర్యాస్తమయం వచ్చింది, పద్మానికి ఎప్పుడూ ముడుచుకుపోతుంది. ఇట్లా అప్పుడు దానికి జ్ఞానోదయం అవుతుంది, బయటికి రాలేకపోతుంది. అప్పుడు ఇరకపోతుంది దాంట్లో. అప్పుడు అది అనుకుంటుందట, అయ్యో పిల్లలు, నా భార్య ఎదురు చూస్తూ
మధువు కోసం ఎత్తు వెళ్ళి తీసుకొని పెడుతుంది నోట్లో. అయ్యో చూస్తూ ఉంటుంది, పిల్లలు ఏమైపోతారో ఏమైపోయిందో అని అనుకుంటూ తెల్లవారు ఎప్పుడవుతుందో తెల్లవారితోనే తొందరగా నేను ఇట్లా ముడుచుకొని ఉన్నటువంటి పద్మం తెరుచుకుంటుంది, హాయిగా ఎగిరిపోవచ్చు, తెల్లవారితో ఎప్పుడవుతుందో సూర్యుడు ఎప్పుడు పుడతాడో అనే లోపల తెల్లవారుజామున 4 గంటలకు ఒక ఏనుగు వచ్చి ఆ వేరు సమేతంగా తీసి బయట పారేస్తుంది. అది ఇంకేం దాంట్లో ముడుచుకుపోయి ఉంటుంది, అది ఇంకా మళ్ళీ రాదు కదా అది పద్మము. అట్లా చచ్చిపోతుంది అది. ఆ విధంగా ఎంత కావాలో అంత తాగి పరిగెత్తిపోవచ్చు కదా, అక్కడేం డ్యాన్స్ చేయటం కూర్చొని అట్లా ఇవంతా ఇలా ఒక్కొక్క ఇంద్రియ విషయానికి చిక్కి ఒక్కొక్క జంతువు మరణిస్తూ ఉండగా 5 విషయాలతో లాగబడుతూ ఉన్నటువంటి మనిషి గురించి ఇంక చెప్పేదేముందండి. వీళ్ళంతా ఇవన్నీ కూడా ఒక్కొక్కటే ఇంద్రియాలు, కానీ మనిషికి 5 పంచేంద్రియాలు, అవంతా నాశనం అయిపోతాయి. వాడి గురించి భగవంతుడికే తెలియాలి కదా. ఇక్కడ కొందరు ఒక సందేహాన్ని ఇలా లేవనెత్తారు. అయ్యా, మీరు చెప్పినట్టుగా యోగి ఇంద్రియాలను ఉపసంహరించి ఉంటాడు, మంచిదే, మీరు చెప్పింది బాగానే ఉంది, ఉపసంహరించే లోపలికి. కానీ లోకంలో రోగి కూడా అలాగే ఉంటాడు కదా, రోగి యొక్క ఇంద్రియాలు కూడా విషయాల వైపు వెళ్లకుండానే ఉంటాయి కదా, మరి రోగికి తేడా ఏమిటి అని అడగవచ్చు కదా. దానికి సమాధానం ఏమిటంటే, నిజమే, రోగి ఇంద్రియాలు విషయాల్లోనికి వెళ్ళవు, విషయాలలోనికి వెళ్ళవు. అయినా ఆ విషయాలపై రోగికి ఆసక్తి మాత్రం తగ్గి ఉండదు, ఉంటుంది. అందుకని వాడికి ఏం చేయలేకపోయినప్పటికి కూడా మనసు చేస్తూ ఉన్నదే, అయ్యో తగ్గిపోతే బాగుంటుందని, నేను ఎప్పుడు విషయాలలోకి దూకేస్తానా అని వాడి మనస్సు తగతగలాడుతూ ఉంటుంది. ఇంద్రియాలు విలవిలా కొట్టుకుంటూ ఉంటాయి. రోగికి ఉండేటువంటి పెద్ద తేడా ఇదే. ఆ ఆసక్తిని వెనక్కు లాక్కోవటం ఎలా అనే విషయాన్ని భగవంతుడు ఇప్పుడు చెప్పబోతున్నాడు. ఏమని చెప్పబోతున్నాడు? విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. శబ్దము మొదలైన విషయాలను ఇంద్రియాలకు ఆహారంగా తీసుకోకుండా ఉండే అటువంటి జీవుడికి విషయవాసన తప్ప విషయాలన్నీ తొలగిపోతున్నాయి. అదే పరమాత్మను చూడటంతో ఆ విషయవాసన కూడా ఇతడికి అంటే జీవుడికి తొలగిపోతుంది కదా. విషయాలంటే శబ్దము మొదలైన ఇంద్రియ విషయాలని అర్థం. మూర్ఖుడైనా సరే అతడు విషయాలను గ్రహించకుండా కష్టసాధ్యమైన తపస్సును చేస్తూ ఉన్నాడు అనుకోండి, అతడికి కూడా విషయాలు దూరంగానే ఉంటాయి. విషయాలపై రసం అంటే కోరిక మాత్రం దూరం కాదు. విషయాలు దూరంగా ఉన్నాయి, దాని కోరికలు మాత్రం దూరం కాదు. ఇక్కడ రస శబ్దం రాగము, వాంఛ, కోరిక అనేటువంటి అర్థంతో ప్రయోగింపబడింది. రంజన రూపమైనటువంటి ఈ సూక్ష్మరసం కూడా దూరమైతేనే కానీ పూర్తిగా విషయవాసన పోదు. అహమేవ తత్, నేనే ఆ బ్రహ్మను అనేటువంటి పరమార్థాన్ని తెలిసిన తరువాతే విషయవాసన పోతుంది. అంతవరకు విషయవాసన పోదు. విషయాల తట్టు గమనం పెట్టకపోయినప్పటికి కూడా ఆ విషయ వాసన లాగుతూ ఉంటాయి ఎప్పటికీ. ఇందాక మనం చెప్పుకున్నటువంటి రోగి ఆహార పదార్థాలు ఎక్కువ తినలేడు, దాని మీద ఆశ ఉంటుంది. పళ్ళు లేనటువంటి వాళ్ళకి, పూర్తిగా పళ్ళు లేవు అనుకోండి, దంతాలన్నీ పడిపోయాయి కిందికి, ఆ పళ్ళు లేనటువంటి వాడికి గట్టి పదార్థం ఎవరైనా తింటూ ఉంటే తనకు కావాలనిపిస్తుంది. ఎంతవరకు మాట్లాడతాడంటే ఆ గట్టి పదార్థాన్ని బాగా దంచి పొడి చేసి నానబెట్టి తింటాడు. దాంట్లో ఏదైనా అది రసం అసలు సంతోషం ఉన్నదా? లేదు కదా. కరం కురం అని తినే విచారం వేరే, దాన్నే దంచి కొంచెం నీళ్ళు వేసి నానబెట్టి మింగితే పిండి మింగినట్టుగా. అంటే అక్కడికి ఏం అర్థమవుతున్నది? రోగి కూడా ఆహార పదార్థాలు రుచికరమైంది తినటానికి సాధ్యం కాకపోయినా
దాని మీద ఉండే భ్రమ వాసన పోదు. అట్లనే యోగి కూడా అట్లనే అన్ని రాగద్వేషాల నుంచి దూరం అయిపోయినాను అని అనుకున్నప్పటికి కూడా, రాగద్వేషాలు నాకేమి లేవు అన్నప్పటికి కూడా అవి ఎక్కడో ఏదో మూలలో ఉంటుంది రాగద్వేషాలు. అది మళ్ళీ మొలకెత్తుకుంటుంది. అందుకని అది మొత్తం పోవాలంటే శుద్ధమైన ఆత్మ నేనే బ్రహ్మను అనేటువంటి పరమార్థాన్ని తెలిసిన తరువాతే విషయవాసన పోతుంది. అంతవరకు పోదు. అంటే విషయ జ్ఞానము బీజం లేకుండా అయిపోతుంది. జ్ఞానంతో అతడు విషయ విజ్ఞానం అనేటువంటి బీజాన్ని వేయించి వేస్తాడు. అక్కడికి మొత్తం నేనే బ్రహ్మ అన్న తర్వాత మొత్తం ఇంకేమీ ఉండవు అక్కడ. కనుక ఆ బీజాలు మళ్ళీ మొలవవు, పూర్తిగా పోవాలి. మొదట దీన్ని నేనే బ్రహ్మ అనే తాదాప్యమానమైనటువంటి సమచిత్తమైనటువంటి శుద్ధమైన జ్ఞానము నీకు కలిగినప్పుడే మాత్రమే అవుతుంది. కానీ ఊరికే నోటితో చెప్పుకుంటే అయ్యలేదు. ఏం లేనింది నాకేమి ఏ ఆశ లేదండి అని నోటితో అంటూ ఉంటాడు. కానీ లోపల తెలియకుండానే ఒక ఆశ ఉంటుంది ఎప్పటికీ. అనుభవించేసి వదిలేస్తామా అనే విధంగా కూడా చాలామంది ఒక 2 సిగరెట్లే లాస్ట్ సిగరెట్ కదా తాగుతాను, తర్వాత 3వ సిగరెట్ నుంచి నేను ముట్టను అని 2 సిగరెట్లు తాగినవాడు ఆ 2 దాండ్ల మీద కూడా అభిమానంతో అంటే ఆశతో 2 తాగినవాడు 3వది నుంచి వదిలేస్తాననే నమ్మకం లేదు మనకు. 2 నువ్వు సరిగ్గా చేయలేకపోయావు, ఇంక 3వది నుంచి వదిలేస్తాననేటువంటి ప్రశ్ననే నీ దగ్గర పుట్టదు. అది అంటే నువ్వు వదిలేవు అని కూడా అర్థమవుతుంది. అది కనుక నేనే బ్రహ్మన్ అన్నప్పుడు కనుక ఆ బీజాలు మళ్ళీ మలవు, లోపల నుంచి రావు. ఇది కలిగినప్పుడు శుద్ధ చైతన్యమైనటువంటి నేనే బ్రహ్మ అనేటువంటి తత్వం నీకు తెలిస్తే రోగికి కానీ యోగికి కానీ, అంటే జ్ఞానంతో అతడు విషయ విజ్ఞానం అనే బీజాన్ని వేయించి వేస్తాడు. విషయ విజ్ఞానం అనే బీజాన్ని వేయించేస్తే ఏమవుతుంది? ఇది బీజము వేయిస్తే మొలక ఎత్తదు కదా, అది పోయినట్టే లెక్క కదా. వేయించి పెట్టేస్తాడు దాన్ని, ఇక విషయ వాసన అనేటువంటిది లేకోకుండా. కనుక ఆ బీజాలు మళ్ళీ మొలవు కూడా. అంటే సమ్యక్ దర్శనం కాకుండా విషయ వాంఛ విషయ వాసన సమూలంగా పోదు. సమ్యక్ దర్శనం కావాలా. సమ్యక్ దర్శనం అంటే చెప్పుకున్నాం మనం, మళ్ళీ నేను చెప్పాల్సిన పని లేదు. అందుకని విషయ వాంఛ విషయ వాసన సమూలంగా పోదు. కనుక సమ్యక్ దర్శనాత్మకమైనటువంటి బుద్ధిని స్థిరం చేసుకోవాలని భగవంతుడు చెబుతున్నాడు ఇక్కడ. అంటే అదే ముఖ్యమైన సమ్యక్ దర్శనాత్మకమైనటువంటి బుద్ధిని స్థిరం చేసుకోవాలి అని తెలుసుకోవాలి అని భగవంతుడు చెప్తాడు. నిరాహారస్య అనే పదానికి కొందరేమనుకుంటారంటే నిరాహారస్య అంటే భోజనం చేయకోకుండా, ఏం తినుకోకుండా ఉపవాసం చేసేవాడికి అనే అర్థం చెప్పారు. దాన్ని కొంచెం మలుచుకుందాం లోపలికి. అది కూడా ఉంది అర్థము, లేదని కాదు. ఆ అర్థం కూడా పర్వాలేదు, బాగానే ఉంది. కానీ దానికన్నా శబ్దాది విషయాలు అనబడేటువంటి ఆహారాన్ని లోపలికి తినటం అంటే గ్రహించటం, దాని మీద ఇంట్రెస్ట్ పెట్టడం, ఆ ఆహారాన్ని ఇంద్రియాలకు పెట్టని వాడు అనే అర్థం చెప్పటమే బాగుంటుంది కదా. ఇంద్రియాలకు పెట్టడు. శబ్దాది విషయాలు అనబడేటువంటి ఆహారాన్ని, శబ్దాది విషయాల నుంచి దూరం కావాలి. ఇంద్రియాలకు పెట్టకూడదు, అంటే ఇంద్రియాల నుంచి దాన్ని సంగ్రహించకూడదు, అనుభవించకూడదు. ఇంద్రియాలకు పెట్టని వాడు అనే అర్థం ఉపవాసం చెప్పటమే బాగుంటుంది. నిరాహారుడు అంటే ఉపవాసం చేస్తున్నవాడు. అతడు ఆహారం తినడు, లేదా రోగం వచ్చినవాడు కూడా ఆహారం తినడు. బాగుంది. కానీ ఆహారం మీద ధ్యాస వీరిద్దరికీ పోయి ఉండదు. చూడండి, మనం అనుకున్నాం కదా ఇందాకనే, వీళ్ళకి మాత్రం పోదు, రోగికి కూడా పోదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.